ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను ఎంతగానో ప్రేమిస్తున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రి అయిన దేవ, విత్తబడుతున్న నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తమ మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరును కూడా గ్రహించటానికి ప్రతి ఒక్కరికి మంచి మనస్సును దయచేయండి. చెబుతున్న నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే మొదటి వర్తమానం అందించినటువంటి మనోజుకు కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రికి క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి బోధన గూర్చి మనము గడిచినటువంటి వారం మనం మాట్లాడుకున్నాం. సంఘాలలో క్రీస్తు చెప్పినటువంటి బోధ ఈరోజు సంఘాలలో కనపడట్లేదు, కనుమరుగైపోతుంది. సత్యానికి భిన్నమైనటువంటి బోధ ఈ సమాజంలో మనకు కనపడుతుంది, వినపడుతుంది. ఈరోజు మనమందరం కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ క్రీస్తు యొక్క అవలక్షణాలు లేనటువంటి క్రైస్తవులుగానే ఈ సమాజంలో తమ భక్తిని కొనసాగిస్తున్నట్టుగా సమాజంలో మనకు కనపడతా ఉంది. ఈరోజు మీకు చూపించబోయే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఒకసారి మనం జాగ్రత్తగా మన బైబిల్ ఓపెన్ చేసి మనం జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సహజంగా మనిషి ఎంత బలవంతుడైనా కూడా కొన్ని సందర్భాల్లో బలహీనపరచబడతాడు. సహజంగా మనిషి ఎంత బలవంతుడైనా కొన్ని సందర్భాలలో బలహీనపరచబడతాడు. ఏ రకంగా బలహీనపరచబడతాడు అని అంటే, ఆస్తి నష్టపోయినా బలహీనపరచబడతాడు, గర్భాన పుట్టినటువంటి సంతానము చేజారిపోయినా బలహీనపరచబడతాడు, దేహంలో ఉన్న శక్తి నశించినా బలహీనపరచబడతాడు, తన అనుకున్నటువంటిది సక్సెస్ అవ్వకపోయినా మనిషి బలహీనపరచబడతాడు. కానీ బైబిల్ హెచ్చరిస్తున్నటువంటి బలహీనతల గురించి మనిషి ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ మీరందరూ బలవంతులై ఉండాలి అనేటటువంటి ప్రస్తావన అక్కడ చేయటం జరుగుతుంది. ఒకసారి ఆ మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ ఒక మాటను మనం చూద్దాం. ముందుగా ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవునిలో బలవంతులుగా మనం ఉండాలి. ఎందులో? దేవునిలో బలవంతులుగా ఉండాలి. దేవునిలో బలవంతులుగా ఉండాలంటే ఒక క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి అవసరమైంది ఏంటి? దేవునిలో బలవంతులుగా మనం నిలబడాలంటే మనకు అవసరమైంది ఏంటి అమ్మా? ఏం అవసరం మనకు? ఏం అవసరం మనకు? ఈరోజు చాలామంది నిలబడలేక పడిపోతున్నారు. కొంతమంది పడిపోకపోయినా పడగొడుతున్నారు కొంతమందిని. ఎందుకని పడిపోతున్నారు? ఎందుకని నిలబడలేకపోతున్నారు? ఎందుకు? ఏం జరుగుతుంది విశ్వాసంలో?
బలంగా నిలబడాలని బైబిల్ చెప్తా ఉంది. కానీ బలంగా నిలబడలేకపోతున్నారు విశ్వాసులు. ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చివరి మాటలు. ఎందుకు నిలబడలేకపోతున్నాడు చూద్దాం. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టని ఎడలనే అన్నాడు. మనం గట్టిగా చేపడితే క్రీస్తులో ఉంటాం. మన విశ్వాసం పట్ల మనకు ఒక సరైన అవగాహన లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే పడిపోతున్నాం. సరైన అవగాహన కలిగిన విశ్వాసం మనకుంటే నిలబడతాం మనం క్రీస్తులో. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనం నిలబడతాం. సరైన విశ్వాసం లేకపోతే మనం అటు ఇటు గాలికి చెదిరి పొట్టు వల్లే మనం ఉండిపోతాం ఈ సమాజంలో. అందుకే ఈరోజు మందిరానికి వస్తున్న వారందరూ కూడా దేనికోసం వస్తున్నారు? దేవుని మందిరానికి దేహం కోసం వచ్చావా, ఆత్మ కోసం వచ్చావా? చేతులు ఎత్తండి, ఎంతమంది ఆత్మ కోసం వచ్చారు? వెరీ గుడ్. మిగతా వాళ్ళంతా శరీరం కోసం వచ్చారని ఫైనల్ చేశారు మీరు, అంతే కదా? ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఆత్మ కోసం అయితే ఎత్తన వాళ్ళందరూ శరీరం కోసం అనే అర్థం, అంతేననుకుందామా? ఇప్పుడు బయట పడిపోతారు దొంగలంతా. ఇప్పుడు మొత్తం రెడీ చూపిస్తాం మీకు. ఎవరెవరు ఎందుకు వచ్చారో ప్రారంభం నుంచి దేవుడు రాయించారు. అసలు ఎందుకు వస్తున్నారో మందిరానికి, దేనికోసం వస్తున్నారు, దేనికోసం ప్రభువుని వెంబడిస్తున్నారు. ఈ రోజున సేవకులు చెబుతున్నటువంటి బోధ, వాళ్ళని అనుసరిస్తున్నటువంటి విధానం ఈరోజు పరిచయం చేస్తాను. వచ్చే వారం అసలు విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు పరిచయం చేస్తాను కేవలం అంతే. ఈ పరిచయ భాగంలో మీరు చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. ఇందులో మొదటి భాగంగా మనం చూస్తే మనుషులు పిలుస్తున్నటువంటి పిలుపుకి ఆనాడు యేసుక్రీస్తు వారు పిలిచినటువంటి పిలుపుకున్న వ్యత్యాసం మనకు తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని పిలిచాడు? ప్రయాసపడి జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాటలో. ఇంటేనే మీరు మోసపోరు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపిస్తుంది. ఇప్పుడు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. మీరంతా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. నిజంగా పరిశుద్ధాత్మ నాలో ఉండి పరిశుద్ధాత్మ కార్యాలు నాలో జరిగిస్తూ ఉంటే కేవలము ఉమా పేరు ఒక్కటే చెప్పనుగా నేను. పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచేవాడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినటువంటి నేను, శాలిని దగ్గర స్టార్ట్ చేసిన నేను అందరి పేర్లు చెప్పాలి, అందరి సమస్యలు చెప్పాలి, ఏ ఊరు నుంచి వచ్చారో చెప్పాలి, వాళ్ళ బయోడేటా మొత్తం నేను చెప్పగలగాలి. అప్పుడు నిజమైనటువంటి పరిశుద్ధాత్మ టాలెంట్. అంతేగాని వచ్చినటువంటి వేల మందిలో ఒక ఇద్దరు పేర్లు మాత్రం ఎవడో మెసేజ్ చేస్తే వాట్సాప్లో చూసేసి, ఉమా నువ్వు పుట్టిరాల నుంచి వచ్చావు, ఇదిగో 4 రోజుల నుంచి బలహీనతతో నువ్వు బాధపడుతున్నావు, నిజమేనా అని అన్నాను అనుకోండి, ఉమాక్క అనుకుంటుంది, అమ్మ చూసారా 4 రోజుల నుంచి నేను గుడికి రాకపోయినా అయ్యగారు నా గురించి తెలుసుకొని ఇంత పబ్లిక్గా చెప్పాడంటే అన్నయ్య నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందినోడు అనుకోదా? ఎంత ఎర్రిబాగులు ఉన్నారు భూమి మీద తెలుసు ఇలాంటి వాళ్ళు, బోళ్ళంతమంది ఉన్నారు. ప్రతిదానికి బైబిల్ చెప్తుంది కదా, ఎవిడెన్స్ కావాలి. నువ్వేం చేసినా బైబిల్ ఎవిడెన్స్ కావాలి. బైబిల్ ఆధారం లేకపోతే నువ్వెంత గొప్ప ప్రసంగం చేసినా, నువ్వెంత గొప్ప సంఘాన్ని స్థాపించుకున్నా అది నేల కూలిపోతుంది తప్ప అది నిలబడదని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. యాకోబు గారు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందండి, నువ్వేం చేసినా బైబిల్ సపోర్ట్ చేయాలి. బైబిల్ సపోర్ట్ చేయకపోతే నువ్వు చేసేటటువంటి ప్రయాస అంతా వ్యర్థం. అందుకే నువ్వు వస్తున్నది మందిరానికి దేని కొరకు? ఆత్మ కొరక, దేహం కొరక? దేనికోసం వస్తున్నావు మందిరానికి? అది నీకు అర్థం కావాలి. ఇప్పుడు ఖచ్చితంగా నేను దేహం కోసమే మందిరానికి వస్తున్నా నువ్వంటే భవిష్యత్తులో ఎప్పటికీ మోసపోవు. అలా మోసపోకుండా ఉండటం కోసమే వాక్యం ఆధారం చేసుకుని బతకాలి. అందుకే యాకోబు గారు రాసిన పత్రికలో యాకోబు గారు ఒక అద్భుతమైన మాట చెబుతున్నారు. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. 22వ వచనం, 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. ఏం చెబుతున్నాడు యాకోబు గారు? మీరు వినేవారుగా ఉంటే చెప్పేవాడు ఖచ్చితంగా మోసం చేస్తాడు మిమ్మల్ని.
ఇదిగో ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి అని చెప్పేసి ఎన్నో మోసపూరితమైన మాటలు చెప్తారు మీకు. మోసపూరితమైన వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు, గొట్టలుగా ఉన్నాయి ఫేస్బుక్లో, యూట్యూబ్లో. చూడండి, మనకు కూడా అనిపించింది అప్పుడప్పుడు, అబ్బా ఒక్కసారి వెళ్ళొస్తే బాగుండు, ఒక్కసారి వెళ్ళొస్తే బాగుండు. ఉదయం నేను చూస్తూ ఉంటే నా భార్య అంటుంది కదా, ఒకసారి అంటుంది, అయ్యగారు ఒక్కసారి గబుక్కుని పొరపాటున మనోళ్ళు కూడా అలాంటి చోటకి వెళ్ళిపోతే, ఒకవేళ వాళ్ళ మాయలో వీళ్ళ పేరు గట్ట వెళ్ళిపోతే ఆ పేరుకి ఇల్లు పడిపోతారేమంటానది. పడితే పరలోకం కాదు, నరకానికి పోతారన్న. పడితే డైరెక్ట్ నరకానికే. ఇక మిమ్మల్ని బాగు చేశాడు ఎవరు లేడిక. అలా జరగకుండా ఉండకూడదని చెప్పేసి దేవుడు నన్ను తీర్పులో నిలబెట్టకుండా ఉండాలంటే ఉన్న సత్యాన్ని మేము ముందుకు తీసుకుని చెప్పాలి. నేను చెప్పాక కూడా నువ్వు పోయావు అనుకో, నిన్ను ఎవడో కాపాడ్డిక. ఒకవేళ నేను చెప్పలేదనుకో, తప్పు నాది. అప్పుడు అడుగుతాడు తీర్పులో, ఏరా ఎందుకు చెప్పలేదు ఆ మనిషికి, నువ్వు ఎందుకు చెప్పలేదు, నువ్వు చెప్పు, ఆన్సర్ చెప్పు అంటాడు నన్ను. అందుకని నా దగ్గర నేను తప్పించుకొని నేను చెప్పాలి, ఏదైనా హెచ్చరించాలి మిమ్మల్ని. ఆ తర్వాత నేను హెచ్చరించక కూడా మీరు మోసపోయారు అనుకో, అసలు మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవ్వడు ఉండడు భూమి మీద. అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. 1:2 ఏమన్నాడు యాకోబు గారు? మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి. ఒక అద్భుతమైన స్వస్థత అయినా, ఏదైనా, ఒక భాష అయినా, ఏదైనా వాక్యానుసారమై ఉండాలి. వాక్యం సపోర్ట్ చేయాలి. అలా వాక్యం సపోర్ట్ చేయకుండా జరిగేవన్నీ, ప్రభు పేరట జరిగేవన్నీ కూడా, అవన్నీ కూడా వ్యర్థం. అందుకే అంటున్నాడు, ఇదిగో దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారు మీరు అని అంటే, మనం అంటున్నాం కదా చాలామంది, అయ్యా ఈరోజు సేవకులు పిలుస్తున్నటువంటి పిలుపులు కొన్ని ఉన్నాయండి. నేటి సేవకులు పిలుస్తున్నటువంటి పిలుపులు. కానీ ప్రభువారు పిలిచాడు, ఏమని పిలిచాడు? 11 మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీ ప్రాణములను సేద తీరుస్తాను. ఇదిగో నా యొక్క కాడి చాలా సులువైనది అంటున్నాడు ఆయన. కానీ ఈరోజు సేవకులు పిలుస్తున్నటువంటి పిలుపులు ఏం పిలుస్తున్నారో తెలుసండి? యేసుక్రీస్తు వారేం భారం మోసుకుంటున్నారా మీరు? ఏ భారం? ఆయన చెప్పిన భారం, పాపమనే భారం. ఆ భారాన్ని తీయగలిగే దమ్ము ఈ భూప్రపంచ దేశాలు ఎవ్వడి వల్ల కాదు. ఆ పాప భారాన్ని తీయగలిగినటువంటి శక్తిమంతుడు, పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. కాబట్టి ఆయన పిలిచాడు. అందుకే ఆయన సేద తీరుస్తానండి, అందరినీ కూడా విశ్రాంతి ఇస్తా అంటాడు అందరికీ. కానీ ఈరోజు పిలుస్తున్నటువంటి సేవకులు అసలు ఏమని పిలుస్తున్నారు? మీ పాపాలకు విమోచన కలిగించేటటువంటి రక్షణ సువార్త మీకు చెబుతాము, రండి వినండి రక్షణ పొందండి అని చెబుతున్నారు. ఎక్కడైనా కనబడుతున్నాయా? ఈ 2024లో జరుగుతున్నటువంటి బోధలన్నీ మీరు జాగ్రత్తగా చూడండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈరోజు ప్రచారం అవుతున్నటువంటి అన్ని క్రైస్తవ ఛానల్లో కనపడుతున్నవంతా కూడా దేహ సంబంధమైన బోధే తప్ప ఆత్మరక్షణ కలిగిన బోధ ఎక్కడ మనకు కనపట్టలేదు. మీరు ఆలోచన చేయాలి. జనాలకు కూడా దేహ సంబంధమైనటువంటి స్వస్థతలే కావాలి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళకి అవసరం లేదు. కానీ నేటి సేవకులు పిలుస్తున్నటువంటి పిలుపులు ఈరోజు మనకు అవసరం కూడా. ఇవన్నీ ఏంటో తెలుసవి? ఒకటి, నిరుద్యోగుల, ఏంటది నిరుద్యోగులు అంటే చదువుకొని ఉద్యోగాలు లేవా మీకు? నెక్స్ట్ 2 మాట చెబుతున్నాడు, వ్యాధుల, ఏంటవి? 1 నిరుద్యోగమా, 2 వ్యాధుల, 3 ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, సంతానం లేదా, అప్పుల బాధల. అయితే రండి, వెంటనే మీకు స్వస్థత కలుగును, వెంటనే మీకు పరిష్కారం చూపబడును. ఎక్కడ? ఏమండి, నిజంగా ఎంత బాగుందండి మాట, ఎంత నమ్మశక్యంగా ఉందండి ఇది. నేను చెప్పినటువంటి 6 అసలు మా కుటుంబంలో లేవన్న వాళ్ళు చేతులు ఎత్తన్నారు ఉంటే. నేను చెప్పినటువంటి 6 పాయింట్లు, నిరుద్యోగులు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, సంతానం లేదు, అప్పుల బాధలు, ఈ 6 లక్షణాలు అసలు మా కుటుంబంలో లేవు అన్న చేతులు ఎత్తండి ఎవరైనా. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది. నేను చెప్పిన 6లో ప్రతి కుటుంబంలో. ఏమండి, ఇట్లాంటి చక్కటి వీక్నెస్లు రాసుకొని జనాలకి ఎరేసి
ఆహ్వానితులుగా పలుకుతున్నారు. రండి, మీరందరూ రండి, మా దగ్గరికి రండి, మీ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది, రండి, స్వస్థత పొందండి. స్వస్థత వరం కలిగినటువంటి దైవ సేవకులు ఎక్కడి నుంచి? మారుమూల పల్లెటూరు వీర్రాఘపురం నుంచి కాదొచ్చేది, హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, ఆయా దూర ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తున్నారు మన ప్రాంతానికి. తరలి రండి క్రైస్తవమా, తరలి రండి, వెంటనే మీకు పరిష్కారం దొరుకుతుంది. ఆహ్వాన పత్రిక అందుకున్న భక్తులకి ఆర్భాటం ఆగదిక. వామ్మో, విశాఖపట్నం నుంచి వస్తున్నాడు అయ్యగారు అంటే నిజంగా అప్పుడు మీకు నమ్మశక్యం కావడానికి ఒక వీడియో ప్లే చేసి చూపిస్తారు మీకు. అందుకే యెషయా గ్రంథంలో ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు సంవత్సరానికి ఒక్కసారి పండగ జరుపుకోవడానికి యెరూషలేం దేవాలయానికి వెళ్ళాలి. యెరూషలేం దేవాలయానికి వెళ్ళేటటువంటి వీళ్ళందరూ కూడా తమ మనసును సిద్ధపరుచుకొని హృదయశుద్ధితో పాటు దేహశుద్ధి కూడా కలిగి వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోతే కుదరదు. యెరూషలేం దేవాలయానికి సంవత్సరానికి ఒకసారి చాలా నిష్ట కలిగి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మా దేవుడేగా, మా గుడేగా, ఎలా పోతే ఏం కాదు అన్న ధీమాతో వీళ్ళంతా కూడా యెరూషలేం దేవాలయానికి వెళ్ళిపోతున్నారు గొట్లగా సంవత్సరానికి ఒకసారి. అప్పుడు ఇశ్రాయేలీలందరికీ యెషయా ప్రవక్త ద్వారా ఒక మాట చెప్పేస్తున్నాడు. చూద్దాం అన్నమాట. చూద్దాం యెషయా గ్రంథం 1వ అధ్యాయము వచనం 12. చూడండి ఏమంటున్నాడు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా? నా ఆవరణలు తొక్కడానికి ఎందుకు వచ్చారు మీరు? అసలు మిమ్మల్ని రమ్మంది ఎవడు? మీరు ఆలోచన చేయండి. ఎందుకు వచ్చారు మీరు మందిరానికి? ఎందుకు తొక్కుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు ఈ రకంగా? అంటే నా మాట అంటే మీకు లెక్కలేదు, నా మాట అంటే విలువ లేదు మీకు. వచ్చినటువంటి మీరు, నా మందిరానికి వచ్చిన మీరు ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట వినకుండా మీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, అసలు ఎందుకు వచ్చారా బాబా నా మందిరానికి మీరు అంటున్నాడు ఆయన. కానీ దేవుని బాధను ఎలా వ్యక్తపరుస్తున్నాడో యెషయా గ్రంథం. ఒకసారి సామెతల గ్రంథం చూద్దాం ఒక్క మాట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఎందుకు ఆ మాట మాట్లాడాడు అక్కడ? నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపక లోబడకపోతిరి. నా మందిరానికి వచ్చారు బాగానే ఉంది, కానీ నేను చెప్పిన మాట మీరు వినట్లేదే. విననప్పుడు ఎందుకు రావటం ఇక్కడ దాకా? మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చింది దేనికి? మీరు దేవుని మాట వినటానికి. దేవుని మాట వినటానికి వచ్చిన మీరు దేవుని మాట వినకుండా ఏదో తిరణాలకు వచ్చిన వాళ్ళలాగా తిరుగుతూ ఉన్నారు అనుకోండి, దేనికి రావటం మీరు ఇక్కడ దాకా? దేవుని మందిరానికి వచ్చి దేవుని మాట ఎందుకు వారు వినలేదు? ఒకసారి మీరు ఆలోచించాలి. చూపిస్తాను కూడా మీకు. ఇప్పుడు మనం కూడా అంతే, దేవుని మందిరానికి వచ్చాం, దేవుని మాట ఎందుకు వినట్లేదు మనం? ఎప్పుడైనా ఆలోచించారు ఇది? దేవుని మందిరానికి వచ్చాం, మనం దేవుని మాట ఎందుకు వినట్లేదు? ఆనాడు వాళ్ళు ఎందుకు వినలేదో, ఈరోజు మనం ఎందుకు వినట్లేదో తేడా ఏంటో ఒక్కసారి మీరు గమనించి నాకు చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు. చూడండి ఏమంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 8:11 చదువు తల్లి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని. జాగ్రత్తగా వినాలి మీరు. దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వినకుండా ఎందుకు వీళ్ళు తిరుగుతున్నారో, ఎందుకు వీళ్ళు దేనికి ఉపయోగం లేనటువంటి వ్యక్తులుగా కూర్చొని వెళ్ళిపోతున్నారో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదిగో ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ఎందుకు వాళ్ళు పాటించట్లేదయ్యా అని మనం ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి చూస్తే దేవుడు అంటున్నాడు, వాళ్ళు కడుపారా తిని. ఏం చెప్తున్నాడండి? కడుపు నిండా తినొచ్చాడు కూర్చున్నాం అనుకో, నిద్ర రాకపోతే ఇంకేమవుతుంది? దరిద్రం. ఇక్కడ మందిరానికి వచ్చేటటువంటి విషయంలో మనుషులు ఎలా మారిపోయారంటే,
దేవుని వాక్యాన్ని ఎందుకు వినట్లేదంటే కడుపారా తిని, నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, కడుపారా తిని మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదవేమో. తినటానికి కొదవలేదు, ఉండటానికి అసలు ఇంకా ఇసుకే లేదు, వెండి బంగారం విస్తారం కొనిపడేసాం మనం. ఇవన్నీ సంపాదించేసుకున్న తర్వాత ఇంకా దేవుడు మాకెందుకు అవసరం? ఆ దేవుడు మాకు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వర్లరా. దేవుడు అవసరం అప్పుడు? తినటానికి విస్తారంగా తిండి ఉంది, ఉండటానికి మంచి మంచి బిల్డింగులు కట్టించుకుంటున్నారు చాలామంది. కట్టించుకోవద్దని నేను అనట్లా. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుణ్ణి మరచుదవేమో అంటున్నాడు. సంపాదించుకోవద్దని ఎక్కడ చెప్పలేదు, తినొద్దని ఎక్కడ చెప్పలేదు, కొనుక్కోమని కూడా ఎక్కడ చెప్పలేదు. ఇవన్నీ సంపాదిస్తున్న నీవు నన్ను మరచిపోతావేమో అని గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు వాటిల్లి నువ్వు మరచిపోయి దేవుని మందిరానికి వచ్చిన ఆయన మాట వినకుండా బ్రతుకుతున్నావు అనుకోండి, దేవుని మాట వినిపించటానికి దేవుని దగ్గర ఒక పథకం ఉంది. ఏంటా పథకం తెలుసా మీకు? అది ఒకసారి చూద్దాం. లేవియాకాండం కొంచెం త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. లేవియాకాండం 26వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుని మాట వినకుండా మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే ఆయన చెబుతున్నాడు, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింప చేయనట్టు, మీ ప్రాణము ఆయాసపరిచినట్టు, తాపజ్వరం క్షయరోగం మీ మీదకు రప్పించదను. చాలండి. ఏమంటున్నాడు దేవుడు? మంచి ఇల్లు కట్టించుకున్నానులే, బాగా డబ్బు సంపాదించేసుకున్నానులే, హ్యాపీగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానులే, దేవుని మాట నాకెందుకు, దేవుని మందిరానికి నేనెందుకు వెళ్ళాలి నువ్వు అనుకుంటున్నావా? కాకపోతే దేవుడు అంటున్నాడు, ఓరి పిచ్చోడా, ఇన్ని సంపాదించుకున్నటువంటి నీకు రోగాన్ని రప్పిస్తానే మీదకు, రోగాన్ని రప్పించి ఏం చేస్తావయ్యా నువ్వు అనంటే యాకోబు గారు అంటున్నాడు చూడండి, యోబు గారు అంటున్నాడు. ఒక మాట చూడండి, యోబు గారు మాట్లాడుతున్నాడు, ఓరి పిచ్చోడా, రోగాన్ని పంపించే దేనికి అనుకున్నావు? నేను బాగా అనుభవించాను, ఇందులో మంచి ఎక్స్పర్ట్ని నేను, దేవుడు ఏం చేస్తాడో చూడరని ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన. యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం చూడు ఒకసారి. అంటే దేవుని మాట వినకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే రోగాన్ని రప్పించి మంచం ఎక్కించేస్తాడంట. రోగాన్ని రప్పించి మంచం ఎక్కించేస్తాడు. మంచం ఎక్కించి ఏం చేస్తున్నాడు ఆయన? చూడండి ఏం చెప్తున్నాడు, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు 24 గంటలు ఒకటే నొప్పి. ఎంతమందికి లేవు నొప్పులు చెప్పండి? ఇప్పుడు ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా నొప్పులే, సిటీకి వెళ్ళినా నొప్పులే, ఏ హాస్పిటల్కి వెళ్ళినా అన్ని వ్యాధులే, అందరికీ నొప్పులు, నీరసాలు, బాధలే. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు మరణమునందును. అందుందా? ఉందండి. శిక్షణమునందును. అంటే నీకు డబ్బు ఉందని, అధికారం ఉందని అహంకారంతో, గర్వంతో దేవుని మందిరానికి రాకుండా, దేవుని మాటలు వినకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే దేవుడు అంటున్నాడు, ఒరే పిచ్చోడా, ఇదిగో నీ బలాన్ని, నీ గర్వాన్ని, నీ అధికారాన్ని తగ్గించడానికి ఇదిగో ఎవడికి ఏ రోగం పంపించాలో నాకు తెలుసురా నాయన. అందుకే రోగాన్ని తీసుకొస్తున్నాను నేను. రోగాన్ని తీసుకొచ్చి ఇదిగో నిన్ను మంచం ఎక్కి చేస్తున్నాను. ఇప్పుడు రోగం వచ్చి మంచం ఎక్కిన తర్వాత నీ గీతలు ఎవడ కాయాలి చెప్పండి? ఇప్పుడు మీ మేకలు ఎవరు కాయాలి? నీ వ్యాపారం ఎవడు చేయాలి? నీ పొలం పనులు ఎవడు చేయాలి? నీకు ఆరోగ్యం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి హద్దు మీరు బతుకుతున్నావు భూమి మీద. అదే ఒక్కటిచ్చి మంచం ఎక్కిస్తే ఈ పనులన్నీ ఎవడు చేయాలి? కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నాయనా, మంచం ఎక్కించి శిక్షణ నీకు అక్కడ ఇస్తాను నేను. నువ్వు బాగున్నప్పుడు చెబితే వింటావా? వినవు నువ్వు. ఇక్కడ చెబుతుంటే ఇటు చూసుకుంటాడు పోతాడు, మళ్ళీ ఇక్కడ మొదలెత్తాడు, ఇక్కడ చూసుకుంటాడు పోతాడు, గుమ్మం దగ్గరకు వచ్చి తలకదించుకొని పోతాడు. ఇక నేను ఎవడు చూడడం మరి పాపం, మరి నువ్వు దొరబాబుగా మరి దేవుడు కనపట్లేదు నువ్వు.
ఈరోజు ఆదివారమై బాప్తీసం పొంది నువ్వు మందిరానికి వెళ్ళకుండా తలకాయ ఉంచుకుని అడ్డు ఇటు తిరుగుతున్నావు అంటే ఆలోచించు మరొకసారి. అది కట్టాడు నాయన, ఇదిగో ఒక్కటిచ్చి మంచం ఎక్కించేస్తే ఆ మంచంలో అసలు ఎడతెగని నొప్పులతో నీకు శిక్షణ ఇస్తున్నానంట ఆయన. ఆ శిక్షణలో నువ్వు మారు మనసు పొందాలి. ఆ శిక్షణలో నువ్వు మనసు మార్చుకోవాలి. అప్పుడు కూడా దేవుడు అడుగుతాడంట, అప్పుడు దగ్గరికి వచ్చేసి, నాయనా ఇకనైనా మందిరానికి వస్తావా, ఇకనైనా మందిరానికి వస్తావా? అప్పుడు నువ్వు అంటావు కదా, శుభ్రంగా తగ్గిపోయి శుభ్రంగా ఉంటే నేను అప్పుడు వస్తా మందిరానికి. ఎన్ని రోజులు వస్తావు మందిరానికి? తగ్గిందాక 2 వారాలు వస్తా, 3 వారాలు వస్తా, ఆ తర్వాత మళ్ళీ నీకు కనపడను నేను. అందుకు దేవుడు అంటున్నాడు కదా, నాయనా శిక్షణ ఇస్తున్నాను, మనసు మారకపోతే నిన్నెవ్వడు కాపాడలేడు. మంచం ఎక్కించి నొప్పులు వస్తున్నా, బాధలు పెడుతున్నా, ఇంకా నువ్వు మారకపోతే నిన్నెవ్వడో కాపాడలేడు అంటూ మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ మనసు మారి దేవుని మీద ఆనుకుంటే నీ మనసు, అలా మారిన వాడి పట్ల దేవుడు చూపిస్తున్న త్యాగాన్ని మనం చూడగలిగితే నిర్గమాకాండం చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో చూద్దాం ఒకసారి అన్నమాట. నిర్గమాకాండం 23వ అధ్యాయం చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన చూడండి నువ్వు తినే భోజనాన్ని, నువ్వు తాగే నీళ్లు దీవిస్తాడాయన. ఏంటి భోజనం గురించి నీళ్ళ గురించి మాట్లాడేటంటే ఇక్కడ? అంటే తినే ఫుడ్ కూడా కలుషితం అయిపోయిందన్నమాట. తాగే నీళ్లు కూడా విషపూరితంగా మారిపోయాయి. చేదు జలం ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఇదిగో ప్రజలంతా చేదు జలాన్ని తాగుతారని చెప్పాడు. ఎప్పుడో. ఈరోజు చేదు జలం తాగంది ఎవరు? మినరల్ వాటర్ తాగంది ఎవరండి? నువ్వు తాగే చేదే మరి అది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు తినే భోజనం, నువ్వు తాగే నీళ్లు ఇవన్నీ దీవించబడతాయి. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. నీకు ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, నీ మనసు నా మీదే ఆనుకొని ఉంటే ఖచ్చితంగా నీ బాధను తొలగిస్తానంటున్నాడు దేవుడు. ఇదిగో నీళ్ల ద్వారా వచ్చే రోగం పోతుంది, తిండి ద్వారా వస్తున్న రోగం పోతుంది, నీ ప్రతి సమస్యను కూడా దేవుడు తీసేస్తానని మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మాట మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 41వ కీర్తనలో, ఇదిగో మంచంలో ఉన్న నిన్ను స్వస్థపరిచేది దేవుడే, కానీ ఈ సమాజంలో ఏది స్వస్థపరచలేదు. మంచం ఎక్కించిన దేవుడే. ఆ మంచంలో ఉన్నటువంటి నీవు నీ మనసును మార్చుకునేటువంటి నీకు స్వస్థతను ఇచ్చేది కూడా దేవుడేనని దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా వాగ్దానం చేస్తున్న చూద్దాం. 41వ కీర్తన 3వ వచనంలో. రోగశయ్య అంటే నువ్వు ఎక్కిన మంచం. నీకు రోగం వచ్చినప్పుడు నువ్వు ఎక్కిన మంచం అది. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. దేవుడే స్వస్థపరచాలి. దేవుడు పంపించినటువంటి వ్యాధిని దేవుడు మాత్రమే నివారణ చేయగలడు, ఏ మనిషి చేయలేడు. నేను అడిగాను, మందిరానికి వెళ్తున్నావా, ప్రార్థనకి వెళ్తున్నావా? నా ప్రార్థనకి వెళ్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు మందిరానికి వెళ్ళమాకు, ఎందుకంటే ప్రభు మీద నీకు నమ్మకం లేదు. నమ్మకం లేని విశ్వాసికి అక్కడ స్వస్థత జరగదు. నీ విశ్వాసమే నిన్నేం చేయాలి? స్వస్థపరచాలి. నీకు ప్రభు మీద నమ్మకం లేదు, మరి నీకెందుకు మందిరంతో పని ఏంటి? నీకు మందిరానికి వెళ్ళమాకు నువ్వు అన్నాను నేను. అదేంటయ్యా అంది. మరి అంతే, మరి నువ్వు లోకం వైపుకి వెళ్ళేటప్పుడు ప్రభుతో నీకు పని లేదు. వెళ్తే లోకంతో వెళ్ళిపో పూర్తిగా, లేదంటే ప్రభువుని నమ్ము నువ్వు, లేదా నేను చెప్పే మాట నమ్ము నువ్వు. చేతబడి లేదు, గాడిద గుడ్డు లేదు, ఆ నెంబర్ నాకు పెట్టన్నా. నాకు నెంబర్ పెడితే నేనే వరుతాను అనుకుందేమో, నాకు పెట్టలా. తర్వాత చెప్పాను నేను, మీరు చేతబడి చేయించుకుంటే, మీరు కనుక బాగు చేయించుకుంటే మీ గుమ్మం ఎవడదొక్కడు, మీ ఇంటికి ఎవడు రాడు. దేవుని మందిరానికి వెళ్ళే అవకాశం కూడా మీకు ఉండదు. చాలా తప్పది, చాలా పొరపాటు చేస్తున్నారు మీరు అని చెప్పి హెచ్చరించాను నేను. వద్దంట నా వద్దు, నువ్వు ప్రభువుని నమ్ము, నీకోసం మేము ప్రార్థన చేస్తాం. స్వస్థత జరగకపోతే అప్పుడు అడుగు నువ్వు అని చెప్పాను నేను. అప్పుడు పాస్టర్ గారు తెల్లారిపాటికి వాళ్ళ ఇంటికి వచ్చాడంట. వచ్చేసి, అమ్మా మీరు కొన్ని దినాలు మందిరంలో ఉండాలి, దేవుని పట్ల మీరు భయభక్తులు కలిగి ఉండాలి, ఖచ్చితంగా దేవుని మీద మనసు పెట్టి ఉండాలి. మీరు కొంచెంసేపు లోకంలోకి వెళ్తున్నారు, కొంచెంసేపు ఏమో దేవుని మందిరానికి వస్తున్నారు. ఎట్లాంటి నులివెచ్చని స్థితి మీలో ఉండటానికి వీల్లేదు. ఉంటే పూర్తిగా దేవునిలో ఉండండి అని గట్టిగా హెచ్చరించినప్పుడు అప్పుడు దేవుని మందిరానికి వెళ్ళిన మొదటి రోజో రెండో రోజో విజయవాడ ఒక హాస్పిటల్కి అడ్రస్ చెబితే ఆ అడ్రస్ చోటకి వెళ్ళిన తర్వాత టెస్టులు అన్నీ చేసి వాళ్ళు ఫైనల్ చేసింది ఒక్కటే,
నీ బాడీలో బ్లడ్ లేదు, దానివల్ల వచ్చిన పరిస్థితి ఇదంతా. మరొక్క 3 రోజులు ఆగితే నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చేదని హెచ్చరించినప్పుడు కన్నీళ్లు పెట్టుకుని అప్పుడు ఫోన్ చేశారు, నిజమేరా నువ్వు చెప్పింది కరెక్టేరా, నాలో ఉన్న రోగం అయితే ఈ పిచ్చి మందంత చేతబడి నన్ను భయపెట్టారు, అనవసరంగా సూడికేద పోయేదని చెప్పేసి లబ్బుని ఏడ్చింది. ఎవడండి చేతబడి చేసి అంత మగోడు ఎక్కడా లేడు భూమి మీద? ఎవడన్నా ఉంటే రమ్మని ఎప్పటి నుంచో చెప్తున్నా, 10 సంవత్సరాల నుంచి ఎదుర్కొనే మగోడు ఎవడు లేడు ఎక్కడ కూడా. అందుకే బైబిల్ చెప్తా ఉంది, నీ రోగం తగ్గించాలంటే నా వల్ల వద్ది, కానీ మీ వల్ల కాదు. నీ చదువు, నీ జ్ఞానం, నువ్వు నేర్చుకున్న విద్య, అదేది కూడా నీ రోగాన్ని తీసేయలేదు, నేను పంపిస్తాను. ఒకసారి ఆ మాట కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఇంకో మాట చూసుకుని వచ్చేద్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం చూడండి ఎంత బాగున్నాయి ఈ మాటలు. ఏమంటున్నాడు చూడండి, నీ చెడుతనం, ఏమంటున్నాడు దేవుడు, నీ చెడుతనమును నువ్వు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరను లేరని నీవనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను బాగు చేస్తా. ఏం చెప్పాడా? నువ్వెంత చదువుకున్నా, ఎంత గొప్ప టాలెంట్ పరుడువైనా, నీ జ్ఞానం, నీ విద్య నిన్ను నాశనం చేస్తుంది తప్ప నేను బాగు చేయదు. అందుకు కిందకు వచ్చేసరికి అంటాడు కదా, కీడు నీ మీదకొచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. అందుకంటున్నాడు దేవుడు, నీకు వచ్చిన రోగాన్ని నువ్వు మంత్రిస్తే పోదది, పోద్దా? కొంతమంది క్రైస్తవ బిడ్డలు కూడా కాళ్ళకి నల్లతాడు కట్టుకున్నారు చాలామంది. లేరా అలాంటి దరిద్రులు మన దగ్గర? నల్లతాడు కడతావా? నీకు పోయే కాలం దగ్గరకు వచ్చి కడతావు ఆ తాడు. దేనికి నల్లతాడు? ఆపుద్ది ఏంటి దీన్నన్నా? ఏది ఆపదో? నీ చావును నీకు వచ్చే సమస్యను ఆపగలిగే శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. నువ్వు వేసుకునే తాయెత్తుల్లో లేదు. 72 రకాల తాయెత్తులు ఉన్నాయి మన భారతదేశంలో తిరిగి. 72 తాయెత్తులు తెలుసా మీకు? ఇవి ఇవన్నీ ఏం తెలియదు. ఎర్రబాగులో ఆడి దగ్గరికి వెళ్తే ఆడు కడతాడు, మనం కట్టించుకుంటాం. 250 కొడతాం మనం. ఇది తెలుసు మనకి. దాన్ని సుత్తి పెట్టి కొట్టి బయటికి పగలది చూడు ఏముంటుంది లోపల? నీ బూడిద ఉంటుంది దాని లోపల. అదే ఉంటుంది దాని లోపల. అందుకే దేవుడు అంటాడు, మంత్రిస్తే పోదు రోగం. అందుకే ఫైనల్ ఒక మాట చెప్తా, మీరు గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఒక మాట చెప్తా చూడండి. లోకాసువార్త 5:15 చూడండి ఎంత బాగుంటుంది ఈ మాట. లోకాసువార్త 5వ అధ్యాయం 15వ వచనం. అయితే చూడండి ఏమంటున్నాడు, అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను, బహుజన సమూహములు, జాగ్రత్తగా అంటలు చేసుకోవాలి, ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండిరి. ప్రభు దగ్గరికి మనం వస్తున్నామంటే ఆయన మాట మనం వినాలి, మన రోగాలకు మనం స్వస్థత పొందాలి. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ అవే జరిగాయండి. ఆయన మాట విన్నారు, ఆయన దగ్గరకు వచ్చారు, రోగాలు కుదుర్చుకున్నారు, వెళ్ళిపోయారు హ్యాపీగా. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? సమాజంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా, సంఘాలకు వస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన మాటతో మాకు పని లేదు, మా రోగాలు తగ్గాలి, మా బాధలు బావాలి, మా అప్పులు తీరాలి, ఇదేనండి గోళ. దీనికోసం వినమందిరానికి వచ్చేది. ప్రభు అంటాడు, దానికోసమే నన్ను వెంబడిస్తున్నారా మీరు? శరీరం కోసం వెంబడిస్తున్నారా? ఇప్పుడు ఇవన్నీ దేనికోసం అండి? నిరుద్యోగం, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, సంతానలేమి, అప్పుల బాధలు ఆత్మకా దేహానిక? ఇవన్నీ ఆత్మకా దేహానిక? వీటి కోసమే మందిరానికి వచ్చే చేతులు ఎత్తండి. వీటి కోసమే మందిరానికి వచ్చేళ్ళు అందరికి వందనాలు. ఎందుకంటే ఎవరు చేతులు ఎత్తల, అందరికి వందనాలు. అంటే మీరందరూ ఆత్మ కోసం వస్తున్నారు మందిరానికి. ఆత్మ కోసమే మందిరానికి వచ్చేవాళ్ళు అయితే మీ అందరికి దేవుడు చెబుతున్నాడు, ఫస్ట్ నా మాట వినండి. నా మాట వింటే మీ రోగాలన్నీ పోతాయి. మీరు తినే ఫుడ్ను ఆశీర్వదిస్తా, మీరు తాగే నీళ్ళను ఆశీర్వదిస్తా. మీ మధ్యలో నేనుండి రోగం రాకుండా, ఒకవేళ మీ ఇంటికి వస్తుందనుకో రోగం, అదిగో ఆ పక్కకి అటు వెళ్ళిపోమని చెప్తాడు దేవుడు. ఒకవేళ ఆ పక్కన కూడా పరిశుద్ధులు అనుకో, వాక్యానుసారంగా ఉండేవాళ్ళు అనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు ఆ పక్కకి వెళ్ళు అంటది. కానీ మనం వాక్యం విన్నట్టుగా మనం మర్చిపోయి వెళ్ళిపోయాం అనుకోండి, రోగం రెడీగా ఉంటుందంట వాక్యం లేని వాళ్ళ దగ్గర. మీ అందరికి ఒక విషయం తెలుసో లేదు, దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కడ నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్క నడినెత్తిన అంటే రోగం అందరిలో పెట్టేసాడు దేవుడు పుట్టుకతోనే. వాని క్రియలను బట్టి వాడిని ఎలా శిక్షించాలో ఆ రోగం బయటకు వస్తుందంట. బయటికి
ప్రతి వాని గుండె బలహీనమైపోయింది అంటున్నాడు. అందుకే హార్ట్ అటాకులు. రీసెంట్గా 2-3 వారాల క్రితం వాళ్ళ బాబాయ్ చనిపోయాడు, మా మిసెస్ వాళ్ళ బాబాయ్. ఎలా చనిపోయాడు ఏంటంటే గుడి దగ్గర కూర్చొని ముచ్చటాడాడు. ఇంటికి వెళ్ళిపోయి, అమ్మాయి ఇదిగో మనకి ఇంతమంది అప్పులు ఇవ్వాలి, ఇక ఇంతమందికి మనం డబ్బులు ఇవ్వాలి, ఇంతమందికి మనం ఇవన్నీ చేయాలి అని చెప్పేసి అందరి గురించి చెప్పాడంటే. చెప్పేసి లాస్ట్కి ఈ ఇల్లు నా కూతురి పేరు రాసే అన్నాడంట. అంతే, నుంచున్నట్టుగానే కుప్పగూలిపోయాడు భార్య ముందే. చూసారా? ఒక్కరోజు కూడా నమస్కలేదండి. ఒక్కరోజు మందిరానికి వచ్చేది మనం దేహం కోసం కాదు, ఆత్మ కోసం వస్తున్నాం. ఆత్మకే స్వస్థత కావాలి, దానికే నిత్య జీవం కావాలి. ఈ శరీరానికి అది శరీరం కేవలము నిష్ప్రయోజనం. ఈ నిష్ప్రయోజనమైన దాన్ని ప్రయోజనకరమైనదిగా చేయాలంటే నిత్య జీవాన్ని చేపట్టాలి. ఆ నిత్య జీవం కోసం మనం రావాలి. ప్రభువారు స్వస్థత చేశాడు, వెంటనే జరిగింది. మరొక మాట చూడండి, స్వస్థత జరిగిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే 43లో, అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమి చెప్పక సుమే. అదే మనమైతే ఏం చెప్తాం? ఒరే బాబు, జరిగింది 100 మందికి చెప్పాలిరా, వెళ్ళి అందరూ చెప్పాలి. ఇంకొక మాట చూడండి, అందులో మార్కు సువార్త 3:10 చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం చదువమ్మా, 10, 11, 12. ఆయన అనేకులకు స్వస్థపరిచిన కనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండ్రి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. అప్పుడు 12 అంటున్నాడు, తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. ఏం చెప్తున్నాడు చూడండి, స్వస్థత పొందిన ప్రతి ఒక్కడికి ఏం చెప్పాడు? నా గురించి ఎక్కడ మీరు పబ్లిసిటీ చేయడానికి వీలు లేదు. మరి ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? పబ్లిసిటీ మామూలుగా లేదు, విస్తారంగా జరుగుతుంది పబ్లిసిటీ. కానీ ప్రభు వారు అంటున్నాడు, నా గురించి పబ్లిసిటీ చేయొద్దు. మార్కు సువార్త 5:43 కూడా చూడండి. మార్కు సువార్త 5:43 కూడా చూడండి. జరిగినది ఎవ్వనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టమని చెప్పాను. చూసారా? ప్రభువారు చేసిన ప్రతి స్వస్థతలో కూడా ఆయన ఏమంటున్నాడు? నా గురించి పబ్లిసిటీ మీరు ఎక్కడా చేయొద్దు. ఎందుకు చెప్పాడు ప్రభువారు? చేసింది మంచి పనే కదా, ఎందుకు చేయొద్దు అంటున్నాడు? నేను వచ్చింది స్వస్థతలు చేయటానికి కాదు, నాకు ఒక గురి ఉంది. ఆ గురిని రీచ్ అవ్వటం కోసమే నేను వచ్చాను, ఆ పని కోసమే నేను వచ్చాను. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు స్వస్థతలు పరచడానికి కాదా వచ్చిందంటే, ఆపు అంటాడు ఆయన. మరి దేనికోసం వచ్చావు? ఇప్పుడు ఒక్క మాట చూడండి, క్లోజ్ చేద్దాం. ఇక తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. చూడండి ఆయన ఏమంటున్నాడు, పౌలు గారు మాట్లాడుతున్నమాట. చదువమ్మా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నదని అని చెబుతున్నాడు పౌలు గారు. మత్తయి సువార్త కూడా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9:13 కూడా చూడండి. మత్తయి సువార్త 9:13 కూడా చూడండి. చివరి మాట, అయితే నేను పాపులను పిలవ వచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు అని ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి వచ్చాడు కానీ రోగాలను స్వస్థపరచడానికి, స్వస్థత శాలలు పెట్టి స్వస్థత వరం కలిగిన వ్యక్తిగా బ్రతకడానికి యేసుక్రీస్తు ప్రభువారు రాలేదు. శిష్యుల్ని లోకానికి పంపించేటప్పుడు కూడా ఆయన చెప్పాడు, ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వస్థతలు చేయండి అని ఎక్కడ చెప్పలేదు? బైబిల్లో చెప్పాడు ఎక్కడైనా? చెప్పలేదు. సువార్తను ప్రకటించండి, సమయాన్ని వేస్ట్ చేయొద్దు. ఎక్కడ మీరు స్వస్థతల పేరుతో సమయాన్ని వేస్ట్ చేయొద్దు మీరు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీస్నం పొందిన వాడు రక్షింపబడతాడు. నమ్మిన వాని వలన ఇదిగో ఇలాంటి సూచక్రియలు కనపడతాయి. నువ్వు నమ్మి బాప్తీస్నం పొందితే నీ వల్ల స్వస్థత జరుగుద్ది. నేను నమ్మి బాప్తీస్నం పొందితే నా వల్ల స్వస్థత కనపడుతుంది. నువ్వు నమ్మి బాప్తీస్నం పొందకపోతే నేను ప్రార్థన చేసినా నీకు ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే ఇప్పుడు నిన్ను స్వస్థపరచాలి. అది బైబిల్ చెప్తున్న సత్యం. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరానికి దేనికోసం వస్తున్నారు? దేహం కోసమా, ఆత్మ కోసమా? బైబిల్ చెప్తా ఉంది, ఆత్మ కోసమే మనం మందిరానికి రావాలి. దేహం కోసం మన మందిరానికి అయితే పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 ఏమంటున్నాడు? ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైతే మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులము అన్నాడు. దౌర్భాగ్యుడికి పరలోకంలో ప్రవేశం లేదు.
మీరు ఇది ఆలోచించాలి. అందుకనే దేవుని మందిరానికి వచ్చే మనం దేహాన్ని నడిపించే ఆత్మ కొరకే మనం రావాలి, కానీ దేహ సంబంధమైన కోరికలు తీర్చుకోవటానికి దేవుని మందిరానికి మనం ఎప్పటికీ రాకూడదు. అందుకే ప్రభు అన్నాడు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు అయ్యా అంటే, పేతురు అన్నాడు, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు కనుక నేను వెంబడిస్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తాం, మేము నేను విడిచిపెట్టాను అన్నాడు ఆయన. కానీ చాలామందికి ఆ సత్యం అర్థం కాక ప్రభువుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనకు కనపడతాయి యోహాను సువార్త 6వ అధ్యాయంలో. కాబట్టి మనందరం కూడా ఆలోచన కలిగి ఏది సత్యమో ఏది అసత్యమో బైబిల్ చేతిలో పట్టుకొని మనం పరిశీలన చేసి తెలుసుకొని దాని యందు మనం నిలకడగా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం క్రైస్తవులుగా పనిచేయాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.